నోట్ల కష్టాలు పల్లెలను కుదేలు చేస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా నోట్ల మార్పిడి అంశం తెర మీదకు రావడంతో రైతుకు ఏమీ పాలుపోని పరిస్థితి. పండించిన పంట అమ్ముకుంటే కొనుగోలుదారుడు పాత నోట్లే ఇస్తున్నాడు. వాటిని మార్చుకోవడానికి రైతు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు అమ్ముకోకుండా ఇంట్లో పెట్టుకున్న అప్పుల వాళ్లకు కూలీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని కేసీ కెనాల్ పరిధిలో వరి పంట ఇప్పుడిప్పుడే చేతికి అందుతోంది. ఈ తరుణంలో నోట్ల మార్పిడి సమస్యగా మారింది. కడప రూరల్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. పల్లెల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంట చేతికందేటటువంటి దశలో ఈ నోట్ల మార్పిడి సమస్య తీవ్రమవుతుంది. పంటకు వచ్చినటువంటి దిగుబడిని అమ్ముకున్న తర్వాత వచ్చేటటువంటి పాత నోట్లను మార్చుకునేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క పెట్టుబడికి తీసుకొచ్చినటువంటి అప్పు కట్టాల్సిన నేపథ్యం ఉంది. అదేవిధంగా వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళు మళ్ళీ కుటుంబాన్ని మరుసటి పంటను వేసుకోవడానికి కానీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పల్లెల్లో ఏ ఇంట చూసినా కానీ ఇదే సమస్య కనిపిస్తుంది. అన్ని పంటలకి ఒక వరి అని కాకుండా దోస అదేవిధంగా ఇతర పంటలు అన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు కడప రూరల్లో ఉన్నటువంటి మోడమీదపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బంది మీకు పల్లెలో ఎదురవుతుంది నోట్ల మార్పిడి? అంటే చాలా ఎటువంటి ఇబ్బంది వస్తుందంటే ఇప్పుడు మాకు ఈ వడ్లు అమ్ముకుంటాము, వాళ్ళు ఇచ్చేది పాత నోట్లు ఇస్తున్నారు. దాంట్లో మేము ఏ విధంగా సేల్ చేసుకోవాలా? బ్యాంకుల కాడికి పోతే మంచికి 4,000 ఇస్తున్నారు. ఆ 4,000 ఎన్నిసార్లు మేము అమ్ముకుంటే పుట్టడ ఒట్ల లెక్క వస్తుంది. ఎట్లా అంటే అదే పరిస్థితి. వాళ్ళ ఇంటికి మా ఇంటికాడికి రావడము, వాళ్ళు బాధపడము, మేము బాధపడము, ఇంట్లో జరగడానికి కూడా కొన్ని కష్టంగా ఉంటాయి. పిల్లల చదువులు రేపు పెట్టుబడి ఎట్లా? నెక్స్ట్ పంటకి పెట్టుబడి ఇంకా మేము ఒడ్లు ధాన్యం కోసినట్టే స్టాక్ పెట్టుకోవాలని ఇంట్లో పోసుకోవాలా. దానికి డబ్బులు కావాలన్నా కూడా బరువే. మళ్ళా పనులకు మళ్ళీ ఇబ్బందులే. మీరు చెప్పండి పెద్ద, ఎట్లా ఉంది సమస్య? నోట్ల మార్పిడి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? నోట్ల మార్పిడి వల్ల చాలా కష్టం ఉన్నది ప్రజలకు. ఏది మేము కూలి వాళ్ళు పిలుచుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఇంటికి వచ్చినా నుంచి డబ్బులు కావాలంటారు. ఏది వాళ్ళు కావాలని మేము ఏడించా ఏదో ఒడ్లు అమ్మినాము, వాళ్ళు పాత నోట్లు ఇచ్చిరి. ఆ నోట్లు ఎత్తిపోయి ఆ బ్యాంక్ కాడికి పోతే వాళ్ళు ఈరోజు తీసుకుంటారు, వారానికి 20,000 ఇస్తారంట. ఆ 20,000 తీసుకొని ఏ కూలీలకి ఇవ్వాలా? ఈ వచ్చిన బండి బాడీలకి ఏమి ఇవ్వాలా? హమాలీలకి ఏమి ఇవ్వాలా? బండి చాలా కష్టంగా ఉండదు ప్రజలకు. ఆయన 2,000 నోట్లు వదలడం చాలా పొరపాటు. కాబట్టి 500 నోట్లు 100 నోట్లు వదిలితే మాకు ప్రజలకు బాగా ఇబ్బందికరం లేకుండా ఉండు. మీరు చెప్పండి, ఎట్లా పైకి పోవాలి కానీ పైనుంచి కిందికి రాలేము కదా. ఇప్పుడు 2,000 రూపాయల నోటు వాళ్ళు ఇచ్చారు. ఆ 2,000 రూపాయలు చలామణి ఏడవుతుంది? అందరి దగ్గర అయ్యే ఉంటే ఎట్లయితుంది? ఇప్పుడు నాకు అనారోగ్యం ఉంది, నాకు 100 రూపాయలు కావాలా, ఏదో మాత్రలకు కానీ ఎక్స్రే కానీ దానికి ఎలా వస్తుంది? వాడిపోతే ఏదో 2,000 రూపాయల నోటు ఇచ్చినాడు అనుకో, నిలబడలేను. ఆ పోలాగా ఉండా, అట్లా కష్టపడతా ఉండా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇంకా ఎక్కడ రాదు. ఎప్పుడు చూడలే ఏ ప్రభుత్వాల్లో కూడా ఇటువంటి పరిస్థితిని. ప్రభుత్వాలు ఇంత ఘోరంగా ప్రజలను ఇబ్బంది పెట్టిన రోజులు ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు మేము కవులుకు నేనే 40 ఎకరాలు చేసిన. కవులుకు చేసుకునేప్పుడు వాడు పాస్బుక్ ఇవ్వడు. నాకు పాస్బుక్ ఇవ్వనప్పుడు నేను వానికి ఆధారం ఏం చూపించాలా? బ్యాంకునికి నేను ఆధారం చూపించలేను కదా. ఇది వాడు మేము ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేయాలా అంటాడు. మేము రైతులు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఏం తినగలము? మేము పెట్టే పైరుకే 15,000 నుండి 20,000 దగ్గర ఖర్చు వస్తుంది. బాగా పండితే ఆడిగాడికి అవుతాము, బాగా పండకపోతే నష్టాలు ఊపిలో పడుతున్నాము. అట్లాంటప్పుడు పొలాలు అమ్ముకొని కట్టాలా? కట్టనప్పుడు అవతలోడు నిలేస్తాడు. మొత్తం మీద అయితే గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. 2,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ కూడాను వాటిని 100 రూపాయల నోట్ల ఏటీఎంలో దొరకట్లేదు. అక్కడ మార్చుకున్నప్పటికీ ఇక్కడ కూలీలకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అప్పులు తీసుకొచ్చిన చోట వడ్డీలు కానీ ఇతరత్ర కట్టాల్సిన పరిస్థితి. అదేవిధంగా పంట దిగుబడి మళ్ళీ నెక్స్ట్ పంటకు కానీ తాము బతకడానికి కొంత అమౌంట్ ఉంచుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే పల్లెల్లో ఇది ఒక్కటే కాదు, వ్యవసాయానికి సంబంధించి ఆధారంగా పల్లెలు నడుస్తున్న నేపథ్యంలో వ్యవసాయం దాదాపుగా వ్యవసాయ లావాదేవీలు ఆర్థిక పరిస్థితి స్తంభించిందని చెప్పి మనం చెప్పచ్చు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.